Hello friends, welcome back to our channel friends. BSc Nursing, BPT and BSc Paramedical Sciences ఏవైతే ఉన్నాయో సో అవిటి కొరకి సిమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఫర్ అడ్మిషన్స్ ఇన్ టు దీస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2024-25కి. సో ఇందులో భాగంగా మనం ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఫర్ అంటే వీటికి అప్లై చేసుకోనికి బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు అండ్ పారామెడికల్ సైన్సెస్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మనం. సో అలానే ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అండ్ వీటితో పాటు ఎన్ని సీట్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మరి ఇంకో విషయం ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్కి ఇందులో బాయ్స్కి కూడా సీట్స్ ఉన్నాయి. సో బాయ్స్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించకపోగా వాళ్ళకి కొంచెం తక్కువ ఉన్నాయి. సో అయినా పర్లేదు, బాయ్స్కి కూడా సీట్స్ అయితే ఉన్నాయి. అలాంగ్ విత్ దట్ బీపీటీకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అది చూద్దాం. అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎంతవరకు అంటే మీరు నా వీడియోస్ కనుక మీకు జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అడ్మిషన్స్ కొరకు మనం అప్లై చేసుకునేటప్పుడు ముందుగా మీరు చూడాల్సింది ఏంటి అంటే, సో మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి మీరు. సో ఫీ పర్టికులర్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ అండ్ ఏహెచ్ఎస్కి ఫీ వచ్చేసి ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 2596 రూపీస్. అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 2200 అయి ఉంటే దానికి పడిన జిఎస్టీ వచ్చేసి 396 అనమాట. అలాగే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయిపోయిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసి మొత్తంగా ఫీ అమౌంట్, అప్లికేషన్ ఫీ అమౌంట్ వచ్చేసి 2777 అనమాట. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫీ అనేది రెడీ చేసుకొని మీ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్లో ఉంచుకునేలా చూసుకోండి, ఓకేనా. ఆ తర్వాత మీరు అప్లికేషన్ చేసుకునే ముందు అయితే ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే మీరైతే స్కాన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో దగ్గర అయితే పెట్టుకోండి. స్కాన్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్, సో ఒకటి ఫస్ట్. ఆయన తర్వాత ఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డ్ అండ్ అలాగే హాల్ టికెట్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, సో ఇది. అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే 10th క్లాస్ మెమో. అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆన్ వైట్ పేపర్. సో ఓకేనా, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనకాల మీరైతే ఒక బ్లాక్ పెన్తో మీ సైన్ అయితే పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అయితే ఉంచేసుకోండి. అండ్ రీసెంట్లీ ఒబ్టైన్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు బీసీఏ, బీసీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ కనుక చెంది ఉంటే సో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే స్కాన్ చేసి పెట్టుకోవాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ నేను చెప్పాను కదా మార్నింగే. సో 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అయితే అన్నీ ఒక్కటి పోకుండా కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్ కేస్ కనుక మీ పేరెంట్స్ స్విమ్స్ మనకి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుక ఎంప్లాయీస్ అయి ఉన్నా కానీ సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. సో మొత్తంగా చెప్పాలి అంటే సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే మనకి టీటీడీ దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానంలో కనుక మీ పేరెంట్స్ కనుక ఎంప్లాయీస్ అయి ఉంటే సో వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ అయితే వర్తిస్తుంది ఇక్కడ. అలాంగ్ విత్ దట్ ఈడబ్ల్యూఎస్, ఎన్సీసీ, సిఏపి, పీడబ్ల్యూడి ఈ కేటగిరీ స్టూడెంట్స్, స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే దగ్గర అయితే తీసి పెట్టుకోండి. అండ్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది వచ్చేసి మొత్తంగా మనకి ఆల్ ఓవర్ ఆంధ్రాలో ఉంటుంది కాబట్టి ఆటోనమస్ ఇన్స్టిట్యూట్ అనమాట, యూనివర్సిటీ. సో ఏయూ అండ్ ఎస్వియు రీజన్కి చెందిన వాళ్ళ తర్వాత ఏవైతే ఉన్నాయో అవి 15% అన్రిజర్వ్ కోటా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 లింక్స్ ఇచ్చారు, ఇవి చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ లింక్ వచ్చేసి ఆన్లైన్ సెంటర్స్ ఏవైతే మనకి మీ సేవా సెంటర్స్ ఉన్నాయో అవిటికి వెళ్ళి చేసుకోనికి ఇచ్చినటువంటి ఇక్కడ లింక్. సో సెకండ్ వచ్చేసి మీరు స్విమ్స్ వెబ్సైట్ ద్వారా చేయాలి అనుకుంటే ఇది అనమాట. సో ఇక్కడ ఇది సెకండ్ది. సో నేను చూపిస్తున్నాను. సో మనం అలా సెకండ్ లింక్పై క్లిక్ చేసి మీరు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి క్రోమ్లోకి వచ్చేసిన తర్వాత క్రోమ్లో ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ కనిపిస్తుంది కదా, ఇది ఆన్లో పెట్టేసుకోండి. సో పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి సో ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరైతే ఫీ అమౌంట్ అయితే పే చేయాలన్నమాట. సో దీని కొరకు ఫస్ట్ లింక్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ టైప్ అయితే అడుగుతుంది, బైపీసీ అనేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి
ఇక్కడ ఇదంతా డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఫిజికల్ ఫిట్నెస్ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసి డిక్లరేషన్ దగ్గర అగ్రీడ్ పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఆధార్ నెంబర్, ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే పర్ఫెక్ట్గా తప్పులు లేకుండా ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఏపీసెట్ 2024 యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క కేటగిరీ ఏది, ఓసీబీసీ, ఏబిసిడిఈ, ఎస్సీ, ఎస్టీ అయితే ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేసి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది అనమాట. సో అలా ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోయి ఇలాగ వస్తుందన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఎంటర్ అప్లికేషన్ నెంబర్ అనేసి, గెట్ డీటెయిల్స్ అనేసి. సో మీ యొక్క అప్లికేషన్ వస్తుంది, మీరు ఎంటర్ చేసినటువంటి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఇక్కడ మీకు అన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీకు మీ యొక్క ఇంటర్మీడియట్ టైప్ ఉందా, ఇది ఇక్కడ రెగ్యులర్ ఇచ్చేసేయండి. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో అది ఇక్కడ ఇచ్చేసేయండి. సో అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అనేవి ఫెచ్ అయిపోతాయి అనమాట. సో ఫెచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఏపీసెట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది, లేదంటే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీ యొక్క ర్యాంక్, మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఏపీసెట్లో, సో అదైతే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో తర్వాత మీ స్కోర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇంటర్మీడియట్ టైప్ వచ్చేసి మీరు రెగ్యులరా, కంపార్ట్మెంటల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ పేమెంట్, ఈరోజు పేమెంట్ కాబట్టి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, ఏదైతే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, సో ఏ ఇయర్లో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో అది, మీ యొక్క గ్రూప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ యొక్క మార్క్స్, మార్క్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పాస్ గ్రేడ్, మీకు గ్రేడ్ ఎంత వచ్చిందో అది ఇక్కడ పాస్ గ్రేడ్ వేసేసేయండి. ఆ తర్వాత టోటల్ మార్క్స్ సెక్యూర్డ్, ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ వేసేయండి. మీకు టోటల్గా ఇంటర్మీడియట్లో అవుట్ ఆఫ్ 1000కి మీకు 900 ఎబో వచ్చినాయా, 800 ఎబో వచ్చినాయా, 950 వచ్చినాయా, 980 వచ్చినాయా, అవైతే ఇక్కడ వేసేయండి. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అన్న దగ్గర, సో అవుట్ ఆఫ్ ఎంతకి మీకు టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, సో 1000కి కదా, సో ఇక్కడ 1000 అనేది వేసేయండి. సో ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ వేసేయండి. మీకు మార్క్స్ సెక్యూరిటీ ఇన్ గ్రూప్స్ పరంగా అంటే మనకి గ్రూప్స్ అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ ఫోర్ సబ్జెక్ట్ మార్క్స్ అయితే ఇక్కడ వేసేయండి. నెక్స్ట్ టోటల్ మార్క్స్ ఇన్ సెక్యూరిటీ ఇన్ గ్రూప్స్ ఎన్ని అంటే మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఇక్కడ అవి వేసేయండి. టోటల్ మార్క్స్ ఇన్ గ్రూప్స్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో అవి వేసేయండి. సో ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్ వస్తుంది ఆటోమేటిక్గా, ఆ పర్సంటేజ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ కిందకి వచ్చే క్యాండిడేట్ యొక్క నేమ్, మీ యొక్క నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. మీ యొక్క కేటగిరీ ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతుంది. ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కనుక ఉంటే అవి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. టీటీడీ ఎంప్లాయీసా, పీడబ్ల్యూడీయా, సిఏపియా, ఎన్సీసీయా, ఈడబ్ల్యూఎస్ఆ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క హౌస్ నెంబర్, మీ యొక్క స్ట్రీట్ ఆర్ లొకాలిటీ, మీ విలేజ్ ఆర్ మీ మండల్, మీ డిస్ట్రిక్ట్, మీ యొక్క పిన్ కోడ్, స్టేట్ అండ్ మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఏదైతే ప్రైమరీ మొబైల్ నెంబర్ బ్యాలెన్స్ ఉండి నడుస్తున్నటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సెకండ్ వచ్చేసి మీ మదర్ ఫాదర్ది ఇచ్చేసేయండి. స్టడీ డీటెయిల్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే 6th క్లాస్ నుంచి 6th, 7th, 8th, 9th, 10th ఎక్కడ చదివినారో ఆ యొక్క ప్లేస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎక్కడ చదివారో అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో లోకల్ ఏరియా స్టేటస్ అడుగుతుంది, ఆ లోకల్ ఏరియా స్టేటస్ ఎస్విఓ అన్రిజర్వ్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ కోర్స్ ప్రిఫరెన్స్, ఇక్కడైతే మీరు జాగ్రత్తగా ఉండండి. కోర్స్ ప్రిఫరెన్స్ దగ్గర అయితే మీకైతే ఆప్షన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ కోర్స్ ప్రిఫరెన్స్ మీరు ఫస్ట్ ఇచ్చేది ఇది కంబైన్డ్గా పూర్తిగా బీపీటీ, మనకి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ పారామెడికల్ కోర్సెస్కి ఇచ్చారు కాబట్టి మీరు ఫస్ట్ బీపీటీ సెలెక్ట్ చేసుకొని, సెకండ్ బీఎస్సీ నర్సింగ్ సెలెక్ట్ చేసుకొని, థర్డ్ పారామెడికల్ కోర్సెస్కి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా టోటల్ మిక్స్ అంటే మొత్తం కలిపేసుకొని మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ కోర్స్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ఏ కోర్స్కి ఇస్తున్నారు ప్రియారిటీ అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి దేనికి ఇస్తున్నారు, థర్డ్ వచ్చేసి దేనికి ఇస్తున్నారు, ఫోర్త్ వచ్చేసి దేనికి ఇస్తున్నారు, ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే పూర్తిగా ఎలా అంటే ఫ్రెండ్స్, సో ఇన్ కేస్ చాలామంది బీఎస్సీ నర్సింగ్ చేసుకోవాలనుకుంటారు కదా, సో ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో బీపీటీ చేద్దాం అనుకుంటారు కదా, బీపీటీ సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి బేసిక్ పారామెడికల్ కోర్సెస్. ఇన్ కేస్ ఎందుకు అని చెప్తున్నా అంటే, సో ఇన్ కేస్ మనం అనుకుందాం ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే కాలేజ్ లిస్ట్ రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే టోటల్గా స్విమ్స్ వచ్చేసి ఒకటే ఉంది కాబట్టి ఆటోనమస్లో. సో నర్సింగ్ కోర్సెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కాలేజ్ నేను ఇప్పుడు వీడియో తర్వాత చెప్తాను.
సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రియారిటీ బీఎస్సీ నర్సింగ్కి ఇవ్వండి. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మీరు ఇన్ కేస్ బీఎస్సీ నర్సింగ్లో సీట్ రాకపోతే ఏం చేస్తే బాగుంటుంది అని మీకు ఉంటుంది కదా ఒక ఐడియా, అది ఇక్కడ ఇచ్చేసేయండి. లేదు మాకు పారామెడికల్ ఇష్టం లేదు, సో వద్దు, సో ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీకి మాత్రమే ఇచ్చేసేయండి. లేదు మాకు బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ ఇష్టం లేదు, ఓన్లీ పారామెడికల్ కోర్సెస్కే ఇష్టం, సో ఓన్లీ పారామెడికల్వే ఇచ్చేసేయండి, ఇలా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అదైతే 100 KB అయితే మీరు కంపేర్ చేసి పెట్టుకోండి అనమాట. సో మీ యొక్క సైన్ వచ్చేసి 100 KB, ఇది ఫోటో అండ్ సైన్ వచ్చేసి 100 KB బిలో అయితే ఉండాలన్నమాట. సో అవి అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవిటితో పాటుగా మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ ఏపీఎస్సిటీ యొక్క ర్యాంక్ కార్డ్ అండ్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ యొక్క ఇన్ కేస్ మీ దగ్గర టీటీడీ సర్టిఫికేట్ కనుకుంటే సో అవైతే స్కాన్ చేసి పెట్టుకోండి. అవి కూడా 100 KB బిలో అయితే ఉండాలన్నమాట. అవైతే ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో తర్వాత వచ్చేసి మీరైతే అన్నీ వెరిఫై చేసుకోండి. ఒక్కటి మళ్ళీ చెప్తున్నాను, ఒక్కదానికి మరొకటి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో అయితే అన్నీ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ అయితే మీరైతే ఒకసారి అయితే వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనేది కనిపిస్తుంది కదా, సబ్మిట్ బటన్ పై అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో అంతే, ఇంకా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో సారీ ఫ్రెండ్స్, ఆ వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది, ఏమనుకోమాకండి. సో కొంచెం అయితే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే కొంచెం లెంతే అవుతుంది. సో సారీ, ఏమనుకోమాకండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అండ్ కోర్సెస్ సీట్స్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పినట్టుగా మనకి బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ అనేది సిమ్స్లో ఒకటి మాత్రమే ఉంటుంది. సో దానికి ఇంటేక్ వచ్చేసి ఎన్ని సీట్స్ తీసుకుంటారంటే సో 100+10+7 అనమాట. 100 వచ్చేసి మనకి కన్వీనర్లో తీసుకుంటారు. సో మిగతా 10+7 వచ్చేసి అవి వేరే అనమాట. సో ఇక్కడ చూడండి మనకి బీఎస్సీ నర్సింగ్కి టోటల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్కి చూసుకోండి, ఇక్కడ మొత్తంగా వచ్చేసి 111 మెంబర్స్ అయితే ఉంటారు స్టూడెంట్స్. సో ఇందులో నుంచి బాయ్స్ వచ్చేసి 18 మెంబర్స్. అందులో మనకి ఇక్కడ హెచ్ అంటే హాస్టల్ అండ్ డిఎస్ అంటే డే స్కాలర్ అనమాట. బాయ్స్కి వచ్చేసి 18 సీట్స్ అయితే ఉన్నాయి, గర్ల్స్కి వచ్చేసి 93 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది వచ్చేసి బీఎస్సీ నర్సింగ్కి. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. బీపీటీకి చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 50 అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అనేది ఉంటుంది. సో అందులో కూడా సేమ్ అనమాట. సో 50 ఫర్ కన్వీనర్ అండ్ 5 ఫర్ ఈడబ్ల్యూఎస్ అనమాట. సో బీపీటీకి ఇంత ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీ అనస్థీషియాకి చూసుకున్నట్టయితే 12 సీట్స్ అండ్ ఎంఎల్టీకి 20 సీట్స్ అండ్ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీకి 9 సీట్స్ అండ్ బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ అండ్ పర్ఫ్యూజన్ టెక్నాలజీకి వచ్చేసి 2 సీట్స్, ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి వచ్చేసి 8 సీట్స్ అండ్ డయాలసిస్ టెక్నాలజీకి వచ్చేసి 12 సీట్స్ అండ్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీకి వచ్చేసి 4 సీట్స్, న్యూరోఫిజియాలజీ టెక్నాలజీకి వచ్చేసి 4 సీట్స్ అండ్ రేడియోథెరపీ టెక్నాలజీకి వచ్చేసి 5 సీట్స్ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీకి వచ్చేసి ఎన్ఎంటీకి వచ్చేసి 2 సీట్స్ అనమాట. టోటల్గా వచ్చేసి మనకి ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి. మీరైతే ఒక్కొక్కటి మళ్ళీ చూసుకోండి. సో మనకి ఇక్కడ ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో నేను మార్నింగ్ డిస్కస్ చేశాను కదా. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, బీఎస్సీ నర్సింగ్ అనేది 4 years ఉంటుంది అండ్ బీపీటీ అనేది 4.5 years ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏదైతే మనకి ఇప్పుడు పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయో అవి 4 years అయితే ఉంటుంది, 6 semesters గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 12 months వచ్చేసి ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది ఫర్ పారామెడికల్ కోర్సెస్కి అండ్ 6 months వచ్చేసి ఇంటర్న్షిప్ వచ్చేసి బీపీటీ వాళ్ళకైతే ఉంటుంది. సో దీనికి కనుక మీకు ఏమైనా ఇబ్బంది ఫేస్ అయితే కనుక నాకైతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. సో ఫర్ దట్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే డీటెయిల్గా చెప్పాలి అనే ఉద్దేశంతో నేను కొంచెం లేట్ అయితే అయిందనమాట. సో దీని కొరకు అయితే ఏమనుకోండి, సారీ ఫర్ దట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా ఆటోనమస్ అనమాట. దీనికి మిగతా వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉంది కదా, దానికి సంబంధం అయితే అస్సలుగా లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇది పూర్తిగా డిఫరెంట్, అది పూర్తిగా డిఫరెంట్. సో మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్, వాళ్ళు ఒక్కరు కాకపోతే మరొకరిని అప్లై అయితే చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.